హలో అందరికీ. ఈరోజు మనం సాయి 1168 ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు ఒక్క సంవత్సరం తర్వాత షిరిడీలో ఉన్న ఖండోబా ఆలయంలో చాందోర్కర్ గారిని అలాగే తాత్యాని చూపిస్తారు. చాందోర్కర్ గారు అలాగే తాత్య ఖండోబాకి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అనంతరం తాత్య చాందోర్కర్ గారిని ఇలా అడుగుతూ ఉంటారు. చాందోర్కర్ గారు, ఇన్ని రోజుల తర్వాత షిరిడీకి ఎందుకని వచ్చారు అని అడగగా చాందోర్కర్ గారు ఇలా చెప్తూ ఉంటారు. గురు పౌర్ణమి పండుగ సమీపిస్తుంది కాబట్టి కొద్దిసేపు సెలవు తీసుకొని నా గురువు సాయితో కొంత సమయం గడపాలని అనిపించింది. ఆ మాట విన్న తాత్య షిరిడీ గ్రామంలోకి నడుచుకుంటూ వస్తూ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. మీరు సరిగ్గా సరైన సమయంలో వచ్చారు చాందోర్కర్ గారు. రైతులు తమ పనిముట్లకు పూజలు చేస్తున్నారు. సాయంత్రం మనం ఇక్కడ నుంచి ఒక ఊరేగింపు చేస్తాము. అందరూ దాంట్లో పాల్గొంటున్నారు. మీరు కూడా దానికి రావచ్చు. అది విన్న చాందోర్కర్ గారు ఇలా చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా తాత్య, నేను ఒక సంవత్సరం తర్వాత ఇక్కడికి వచ్చాను. షిరిడీ చాలా మారిపోయింది. ఈ రహదారి చాలా బాగుంది. వర్షాకాలంలో గాడిదలు ఇక్కడ ఇరుక్కుపోలేవు అని తాత్య చెప్తూ ఉంటాడు. అది విన్న చాందోర్కర్ గారు నవ్వుతూ ఉంటారు. షిరిడీ గ్రామం చాలా మారిపోయి ఉంటుంది. రోడ్లు వేస్తారు, అలాగే సైకిల్స్ని కూడా తొక్కుతూ ఉంటారు. అది చూసిన చాందోర్కర్ గారు ఇలా చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనుషులందరికీ సైకిళ్ళు కూడా ఉన్నాయి. అది విన్న తాత్య, అవును, ఇక్కడ చాలా మంది తమ భూములను అమ్మి మిల్లులో పనిచేస్తున్నారు. ఆదాయం పెరగడంతో మరెన్నో సౌకర్యాలు వచ్చాయి. మిల్లు గ్రామంలో చాలా మార్పులు తీసుకువచ్చింది. పదండి, మన ద్వారకామాయికి వెళ్లే దారిలోనే ఇవన్నీ చూసుకుంటూ వెళ్తాము. అప్పుడు చాందోర్కర్ గారు తాత్యతో ఇలా అడుగుతూ ఉంటారు. సాయి ఎలా ఉన్నారు అని అడగగా తాత్య ఇలా జవాబిస్తూ ఉంటాడు. ఇక్కడ ఎవరైనా మారకుండా ఉన్నారంటే అది కేవలం సాయి ఒక్కరే. ఇప్పుడు సాయి ద్వారకామాయిలో ధ్యానంలో ఉండగా ఒక చిన్న బాబు విశ్వాస్ అనే వ్యక్తి ద్వారకామాయి ముందు నించుకుని ప్రణామాలు సాయి అని చెప్తూ ఉంటే విశ్వాస్ వాళ్ళ నాన్న అక్కడికి వస్తారు. వచ్చి ఇలా చెప్తూ ఉంటాడు. విశ్వాస్, నువ్వెందుకని ద్వారకామాయికి వచ్చావు? సాయి ధ్యానంలో ఉన్నారు కదా, ఆయనకి అంతరాయం కలిగించకు. అప్పుడు విశ్వాస్ ఇలా చెప్తూ ఉంటాడు. నాన్న, నేను చాలా రోజుల నుండి ఆయన్ని కలవలేదు. కళ్ళు తెరిచిన సాయి, ఏం పర్వాలేదు విశ్వ, ఇట్లారా అని పిలవగా విశ్వాస్ అలాగే వాళ్ళ నాన్న ద్వారకామాయిలోకి వచ్చి ప్రణామం సాయి అని చేస్తారు. అప్పుడు సాయి వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తారు. సాయి వాళ్ళిద్దరూ వేసుకున్న ఒకే రకపు బట్టల్ని చూసి ఇలా అంటూ ఉంటారు. మీరిద్దరు చాలా బాగున్నారు అని చెప్పగా విశ్వాస్ నాన్న ఇలా చెప్తూ ఉంటారు. సాయి ఇప్పుడు అందరూ తమ పిల్లలకు షర్ట్స్ అలాగే ట్రౌజర్లు వేసేలా చూడాలనుకుంటున్నారు. కాబట్టి నేను కూడా విశ్వాస్ కోసం ఒక జోడీ కొన్నాను. నేను కూడా ఒక జత తెచ్చుకున్నాను. నేను కూడా వేసుకోవాలని మారం చేశాడు. అందుకనే నేను అని చెప్తూ ఉంటే సాయి, బాగుంది శరద్, కానీ చెప్పు, మీరిద్దరూ ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడగగా విశ్వాస్ ఇలా చెప్తూ ఉంటాడు. చెరువు దగ్గర నుంచి సాయి. అప్పుడు శరద్ ఇలా చెప్తూ ఉంటాడు. విశ్వాస్ ఈత నేర్చుకోవాలని కోరుకుంటున్నాడు సాయి. అందుకే నేను ఉదయం అతనిని నేర్పించడానికి తీసుకువెళ్తున్నాను. అది విన్న సాయి, ఇది మంచి విషయము. పిల్లల కోసం కొంత సమయం కేటాయించడం చాలా ముఖ్యము. అప్పుడు సాయి తన జోలీలో ఉన్న లడ్డూని తీసి విశ్వాస్కిస్తాడు. విశ్వాస్కివ్వగా సాయి విశ్వాస్కిస్తారు. సాయి ఇలా చెప్తూ ఉంటారు. నా దగ్గర కేవలం ఒక లడ్డు మాత్రమే ఉంది అని చెప్పగా విశ్వాస్, మరేం పర్వాలేదు సాయి అని విశ్వాస్ తన చేతిలో ఉన్న లడ్డుని హాఫ్ చేసి వాళ్ళ నాన్నకిస్తాడు. అది చూసిన సాయి ఇలా మాట్లాడుతూ ఉంటారు. నీ దుస్తులు మారిపోయినా కానీ నీ పద్ధతులు మారలేదు. పిల్లల పద్ధతులు మారనివ్వకు శరద్. అది విన్న శరద్, అలాగే సాయి, తప్పకుండా చేస్తాను. ఇప్పుడు నేను వెళ్ళాలి, పని కోసం ఆలస్యం అవుతుంది సాయి అని సాయికి ప్రణామం చేసి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు చాందోర్కర్ గారు అలాగే తాత్య గ్రామంలో నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అప్పుడు ఇద్దరు వ్యక్తులు, తొందరగా రా, లేకపోతే మిల్లుకి ఆలస్యం అయిపోతుంది అని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. చాందోర్కర్ గారిని చూసిన వాళ్ళిద్దరూ చాందోర్కర్ గారికి ప్రణామం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తాత్య ఇలా చెప్తూ ఉంటారు చాందోర్కర్ గారితో. మిల్లుతో గ్రామంలో ఆదాయం పెరిగింది. కొంతమంది తమ భూములను అమ్మి డబ్బు సంపాదించారు. మిల్లుతో వలసదారులు కూడా వచ్చారు. అది రైతుల ఆదాయాన్ని పెంచింది. అలా నడుచుకుంటూ తాత్య అలాగే చాందోర్కర్ గారు ద్వారకామాయికి వచ్చేస్తారు. ద్వారకామాయికి వచ్చి చూస్తే చాందోర్కర్ గారికి, ద్వారకామాయి ఎందుకు ఇంత బలహీనంగా కనిపిస్తుంది, ఈ పైకప్పు ఎందుకు ఇలా అయిపోయింది అని అడుగుతూ ఉంటే తాత్య ఇలా జవాబిస్తారు. చాందోర్కర్ గారు, పైకప్పు కొన్ని సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది. మేము సాయిని దాన్ని మరమ్మత్తు చేయించాలని అడిగాము, కానీ సాయి దానికందుకు ఒప్పుకోలేదు. ఇప్పుడు సాయి కుండలో నీళ్లు నింపుకొని ద్వారకామాయికొచ్చిన సాయికి చాందోర్కర్ గారు కనిపిస్తారు. అప్పుడు సాయి ఇలా మాట్లాడుతూ ఉంటారు. నా ప్రియమైన భక్తుడు ఎలా ఉన్నాడు?
చాందోర్కర్ గారు సాయిని చూసి సాయికి నమస్కారం చేస్తారు. సాయి చాందోర్కర్ని ఆశీర్వదిస్తారు. సాయి కుండలో నీళ్లు పోస్తూ ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఎలా ఉన్నావు నాన్న? అప్పుడు నాన్న ఇలా చెప్తూ ఉంటారు. నేను బాగున్నాను సాయి, కానీ ద్వారకామాయి మాత్రం ఇంత బలహీనంగా ఎందుకుంది? పైకప్పు అయితే చాలా బలహీన పడిపోయింది. మీరెందుకని మిగతా ఇది సరి చేయనివ్వడం లేదు? అప్పుడు సాయి ఇలా చెప్తూ ఉంటారు. పైకప్పే ముఖ్యం. అది ఎంత బలహీనంగా ఉన్నా లేదా పాడైపోయినా దాని తేడా అంటూ ఏమీ లేదు. మనం ఉండడానికి ఒక ప్రదేశం ఉంటే చాలు. అది విన్న తాత్య, ఇది పైకప్పే సాయి, దీన్ని బాగు చేయించటానికి మమ్మల్ని ఎవ్వరినీ అనుమతించడం లేదు. మీ భక్తులు దాన్ని చెయ్యాలనుకుంటే ఇలా చెయ్యనివ్వండి అని అడగగా సాయి ఇలా చెప్తూ ఉంటారు. తాత్య, ఇది అవసరం గురించి. నాకు అవసరాలు చాలా తక్కువ. మరి మార్పు గురించి ఎందుకు ఆలోచించాలి? మార్పు కావలసిన చోట జరుగుతోంది. ఇది మంచి విషయమే కదా అని చెప్పగా సాయి తాత్య ఇలా మాట్లాడుతూ ఉంటాడు. విన్నారా చాందోర్కర్ గారు? సాయి, ఈరోజు మేము పూజను చేయబోతున్నాము. అందుకే మిమ్మల్ని ఆహ్వానించడానికి ఇక్కడికి వచ్చాను. అమ్మ మామగారింటికి వెళ్ళింది. మీరు మా తోడుగా ఉంటే మాకు సంతోషంగా ఉంటుంది. చాందోర్కర్ గారు, దయచేసి మీరు కూడా అందులో పాల్గొనండి. రా సాయి, వెళ్దాం అని సాయిని తీసుకెళ్తూ ఉంటాడు. ఇప్పుడు ఒక వ్యక్తి తన భార్యని, వైశాలి వైశాలి, నా చేతి రుమాలు ఎక్కడుంది అని అడుగుతూ ఉంటాడు. అతని భార్య, ఇదిగో అండి, ఇక్కడే ఉంది, తీసుకోండి అని తన చేతికి అందిస్తుంది. ఇక్కడే ఉన్న మీరు పట్టించుకోకుండా ఎందుకండి నన్ను పిలుస్తున్నారు అని అడగగా ఆ వ్యక్తి ఇలా చెప్తూ ఉంటాడు. నువ్వు ఉన్నావు కదా నా బాగోగులు చూసుకోవడానికి, నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం ఉండలేను అని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు అతని భార్య ఇలా చెప్తూ ఉంటుంది. మీరు భూమిని అమ్మినప్పటి నుంచి, మీరు మిల్లులో పని చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి కుటుంబానికి సమయాన్ని కేటాయించడం లేదు. కంగారుగా ఉదయాన్నే మిల్లుకు వెళ్ళిపోతారు. మీ అలసట తీర్చుకోవటానికి సాయంత్రం మొత్తం అయిపోతుంది. వైశాలి, మిల్లులో సూపర్వైజర్ అయిన చట్టోపాధ్యాయ గారు మమ్మల్ని ఒక్క క్షణం ఆలస్యమైనా మన్నించరు. నాకు ప్రమోషన్ కావాలి, కాబట్టి ఆయన్ని మెప్పించాలి. అది విన్న వైశాలి, ప్రమోషనా? ఎందుకండి? మీ జీతం కుటుంబ అవసరాలకి సరిపోతుంది. ఇప్పుడు శరద్ ఇలా చెప్తూ ఉంటాడు. కానీ నాకు పెద్ద ఆశలు ఉన్నాయి. కేవలం నా కోసమే కాదు, నా కుటుంబం కోసం కూడా. నా తల్లిదండ్రులను తీర్థయాత్రకు తీసుకెళ్ళాలి. విశ్వాస్ను బాంబేకు ఉన్నత విద్య కోసం పంపించాలి. నీకోసం అనేదో చెప్పబోతుంటే వైశాలి ఇలా చెప్తుంది. నా కోసం ఏదైనా చేయాలనుకుంటే సాయంకాలం ఇంటికి తొందరగా వచ్చేసేయండి. అలాగే మా అందరితో గడపండి. అప్పుడు నాకు చాలా సంతోషం వస్తుంది. వైశాలి ఇలా చెప్తూ ఉంటుంది క్యారీ ఇచ్చి. ఇది తీసుకోండి. ఈరోజు నేను పూరిన్ పూలి చేశాను. ఇది తినండి. శరద్ క్యారియర్ని బ్యాగ్లో పెట్టుకొని బయలుదేరుతూ ఉండగా విశ్వాస్ వచ్చేలా మాట్లాడుతూ ఉంటాడు. నాన్న మీరు మర్చిపోయారా? మనం పూజ చేయాలి, పదండి. తయారీ అంతా చేసేశాను. శరద్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు ద్వారకామాయి నుంచి బయలుదేరిన సాయి, తాత్య, చాందోర్కర్ గారు వెళ్తున్న దారిలో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఒక ఇంటిని చూసి. తాత్య ఇలా అడుగుతూ ఉంటారు తులసీదాస్ని. తులసీదాస్, మీరు ఎందుకని నేమ్ బోర్డు పెట్టారు? మీ ఇల్లని అందరికీ తెలుసు. తులసీదాస్ ఇలా చెప్తూ ఉంటాడు. నేను సెలవులకు బాంబేకి వెళ్ళాను. అక్కడ ప్రజలు ఇళ్లకు పేరు పలకలను పెట్టడం చూశాను. ఆ ఇల్లు రెనోవేషన్ తర్వాత నేను కూడా పేరు పలకం పెట్టాలని అనుకున్నాను. సాయి ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటారు. తులసీదాస్, మీరు చాలా అందమైన ఇంటిని నిర్మించారు. అది విన్న తులసీదాస్, ధన్యవాదాలు సాయి. మీ ఆశీస్సులతోనే నేను భూమిని అమ్మి ఈ ఇంటిని నిర్మించాను. వ్యవసాయం ద్వారా మంచి ఆదాయం రావడం లేదు ఈ రోజుల్లో. అప్పుడు తాత్య ఇలా చెప్తూ ఉంటాడు. సాయి ఎప్పుడు మనల్ని కష్టానికి గురి చెయ్యరు. సాయి ఆశీర్వాదంతో ఈ సంవత్సరం గొప్ప పంట వచ్చింది. ప్రతి భూమి నుండి పంట 3 రెట్లు అధికంగా ఎక్కువగా వచ్చింది. అందర్నీ భయపెట్టిన వాతావరణ దుర్బల వార్త అనేది అబద్ధమని తేలిపోయింది. నేను నా భూమిని అమ్మనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. భూమి భవిష్యత్తుకు భద్రత కల్పిస్తుందని నాన్న అంటూ ఉంటారు కదా సాయి? అప్పుడు సాయి ఇలా చెప్తూ ఉంటారు. నేనైతే కేవలం ఇది చెప్పగలను. భూమి అమ్ముకున్నావా లేదా అన్నది ప్రాముఖ్యం కాదిక్కడ. కేవలం ఆనందంగా ఉండు. నీ విలువలను మర్చిపోకూడదు. నీ మూలాలను అస్సలు మర్చిపోకూడదు. అప్పుడు తాత్య ఇలా చెప్తూ ఉంటాడు. కానీ సాయి, డబ్బు కోసం ఎవరైనా తమ విలువలను ఎలా మర్చిపోతారు? ఇది ఎలా సాధ్యం? అది విన్న సాయి, తాత్య, డబ్బు మనుషులను మార్చదు, కానీ కొరత లేదా సమృద్ధి ఒక వ్యక్తికోణాన్ని మారుస్తుంది. అలాంటి మార్పు ఒకరి పురోగతికి లేదా పతనానికి దారి తీస్తుంది. డబ్బు సౌకర్యాలను తెస్తుంది, కానీ ఒకరిని ధనార్జనలో అసహనానికి గురి చేస్తుంది. మరిన్ని డబ్బులు సంపాదించాలనే ఆశకు దారి తీస్తుంది. మనిషి మర్చిపోతాడు డబ్బు కన్నా ముఖ్యం ఏమిటంటే అతని కుటుంబం, అతని స్నేహితులు, అలాగే సమాజం. డబ్బు కోసం మార్పు చేయటానికి నిరాకరించిన వాడు ఉత్తముడు.
మారిన వాడికి అల్లా మాలిక్ అంటూ ఉంటారు సాయి. శరద్ విశ్వాస్ని రండి నాన్న, పూజకు సమయం అయిపోతుంది అని పిలుస్తూ ఉంటే శరద్ ఇలా చెప్తూ ఉంటాడు. విశ్వాస్, నేను మిల్లుకు వెళ్ళాలి. ప్రతి సంవత్సరం విశ్వాస్ ఇలా చెప్తూ ఉంటాడు. ప్రతి సంవత్సరం ఈ రోజున మనం పరికరాలను పూజిస్తాము. అలాగే మనం ఆ పనిముట్లకు రంగును రంగరించడం కూడా చేస్తాము. అప్పుడు శరద్, నాకు ఆలస్యం అవుతుంది నాన్న, నువ్వు మీ అమ్మతో కలిసి దాన్ని రంగరించు. అది విన్న విశ్వాస్, కానీ నాన్న, ప్రతి సంవత్సరం నేను నీతో కలిసి చేస్తాను. మరి అలాంటప్పుడు ఈ సంవత్సరం నాతో ఎందుకు రావడం లేదు మీరు అని అడగగా శరద్ ఇలా జవాబిస్తాడు. ముందు మనం రైతులం, స్వేచ్ఛగా భూస్వామ్యులయ్యాము. అయితే ఇప్పుడు నాకు ఉద్యోగం ఉంది. నాకు సమయానికి హాజరు కావాల్సి ఉంటుంది. ఆలస్యం అవ్వడం మంచిది కాదు. మీ అమ్మ బామ్మతో కలిసి పూజ నిర్వహించు. అది విన్న విశ్వాస్ బాధపడుతూ ముందుకు వెళ్ళి ముఖం మార్చుకుని ఉంటాడు. అదే చూసిన శరద్, నువ్వెందుకని బాధపడుతున్నావు విశ్వాస్? మనిద్దరం కలిసి పూజ చేయలేకపోతే ఏమవుతుంది? ఈ రోజు సాయంత్రం ఊరేగింపులో నిన్ను తీసుకెళ్తాను. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరంలోనూ సరదాగా గడుపుతాము. అలాగే మనం ఒకేలా దుస్తులు కూడా ధరిస్తాము. ప్రతి సంవత్సరం మాదిరిగా నీ తలకు తలపాగా కూడా కడతాను, సరేనా? అది విన్న విశ్వాస్ చాలా ఆనందంతో, మరైతే ప్రామిస్ చేయండి నాన్న అని అడగగా శరద్, ఖచ్చితంగా నేను ప్రామిస్ చేస్తున్నాను. నేనెప్పుడు నా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ వచ్చాను కదా అని ఇద్దరు కౌగిలించుకుంటారు. ఇప్పుడు సైరన్ మోగుతుంది. అది విన్న శరద్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. చూడు విశ్వాస్, నా మొదటి సైరన్ మోగింది. మూడవ సైరన్ మోగేలోపు మిల్లుకు వెళ్ళాలి. బయట నుంచి బివా, శరద్ తొందరగా రా అని పిలుస్తూ ఉంటాడు. అది విన్నాం శరద్ ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు విశ్వాస్ బయటికి వచ్చి ఇలా చెప్తూ ఉంటాడు. నాన్న, మీరు తొందరగా వచ్చేసండి, సాయంత్రం మనిద్దరం కలిసి ఊరేగింపుకు వెళ్తాము. నేను తొందరగా వచ్చేస్తాను అని శరద్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు సాయి తాత్య వాళ్ళ ఇంటికి వచ్చి పూలను కుడుతూ ఉంటారు. మహల్సాపతి గారు పూజను చేస్తూ ఉంటారు. తాత్య మిగిలిన వాళ్ళందరికీ సహాయం చేస్తూ ఉంటారు. ఇప్పుడు కంగారుగా శరద్ అలాగే బీవా ఇలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. మనం సమయానికి చేరుకోవాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా, లేదంటే సూపర్వైజర్ ఖచ్చితంగా కోపడతాడు. అటుగా వెళ్తున్న శరద్ అలాగే బీవాని చూసిన పాటిల్ గారు, అరే వా శరద్, సరైన సమయానికి వచ్చావు నువ్వు. పరికరాల పూజలను ప్రారంభించబోతున్నాము, రండి అని పిలవగా అప్పుడు శరద్ ఇలా చెప్తూ ఉంటాడు. పాటిల్ గారు, మిల్లుకు వెళ్లేదానికి ఆలస్యం అయిపోతుంది. సాయంత్రం ఊరేగింపులో కలుద్దాం. అది విన్న పాటిల్ గారు, మరేం పర్వాలేదు, మీరైతే ఇంట్లో పూజ చేశారు కదా అని అడగగా వాళ్ళిద్దరూ తలలు వంచేసుకుంటారు. అది చూసిన పాటిల్ గారు, ఏమైంది? శరద్ ఇలా చెప్తూ ఉంటాడు. మేమైతే మా భూములను అమ్మేశాము, ఇక పరికరాలను పూజించాల్సిన అవసరం ఏముంది? కానీ శరద్ అని పాటిల్ గారు ఏదో చెప్పబోతూ ఉంటే సెకండ్ సైరన్ కూడా మోగుతుంది. అది విన్న బివా అలాగే శరద్ ఇలా చెప్తూ ఉంటారు. పాటిల్ గారు, మేము ఆలస్యం అయిపోతున్నాము, సాయంత్రం కలుద్దాం. కంగారుగా వాళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు కులకర్ణి సర్కార్ని చూపిస్తారు. కులకర్ణి సర్కార్ న్యూస్ పేపర్ ఇంగ్లీష్లో చదవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు అట్టుగా వెళ్తున్న బలవంత్ గారు కులకర్ణి సర్కార్ చదివే న్యూస్ పేపర్ని చూసి ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఏమైంది కులకర్ణి సర్కార్, మీకేమైనా అర్థమవుతుందా, లేకంటే ఇంగ్లీష్ మాట్లాడగలను అని అనిపిస్తుందా? అది విన్న కులకర్ణి సర్కార్, బలవంత్ గారు, ఎందుకంటే నేను చెయ్యలేని పని అంటూ ఏమీ లేదు, హరి ఓం. ఇప్పుడు కులకర్ణి సర్కార్ ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు కులకర్ణి సర్కార్ ఇలా చెప్తూ ఉంటారు. కాలంతో పాటు మనం కూడా మారాలి బలవంత్ గారు, కాబట్టి నా కోట గోచారాన్ని కూడా మార్చేశాను. నా సౌకర్యం కోసం మరింత అభివృద్ధి కూడా చేశాను. అప్పుడు బలవంత్ గారు ఇలా మాట్లాడుతూ ఉంటారు. కానీ నా అభిప్రాయం ప్రకారం ఈ అభివృద్ధికి డబ్బు నేను ఇచ్చాను. అది విన్న కులకర్ణి సర్కార్, నీ డబ్బు నా డబ్బు ఇద్దరికీ లాభం, మనమంతా భాగస్వామ్యులం, బంధువులం కూడా. ఆనందంగా మిల్లు లాభాన్ని అందిస్తోంది. ఇప్పుడు బలవంత్ గారు, అది సరే సర్కార్ గారు అని అంటూ ఉండగా హంతా పంతా తెల్ల డ్రెస్సులు వేసుకొని మంచి సర్వెంట్స్ లాగా బయటికి వస్తూ ఉంటారు. అది చూసిన బలవంత్ గారు, ఇదేంటిది, మీ ఇద్దరు వేషాలు వేసిన బొమ్మల్లా ఉన్నారు. అది విన్న కులకర్ణి సర్కార్, వారు బొమ్మలు కాదు, మిల్లి యజమానికి సేవకులుగా కనబడాలి కదా, అందుకనే వీళ్ళ బట్టలు ఇలా కుట్టించాను. అరివో, మమ్మల్ని ఏం చూస్తున్నారు, మా ఇద్దరి కోసం మంచి టీ పెట్టండి, వెళ్ళండి. అంతా పంతా అలాగే సర్కార్ గారు అని వెళ్తూ ఉంటారు. రండి బలవంత్ గారు, ఒక దగ్గర కూర్చొని ఇద్దరు చాయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అంతా పంతా చాయ్ని కలుపుతూ ఉంటారు. ఇప్పుడు అంతా పంతా ఇద్దరు చాయ్ని తయారు చేసి కులకర్ణి సర్కార్కు ఒక కప్పు ఇస్తారు. అది తాగిన కులకర్ణి సర్కార్, అబ్బా ఎంత బాగా చేశారు వీళ్ళిద్దరూ చాయ్ని అని పొగుడుతూ ఉంటాడు. అది విన్న బలవంత్ గారు, మరైతే నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను పంతా ఎలా చెప్తూ ఉంటాడు. బలవంత్ గారు, మేము మంచిగా
తయారు చేశాము. ఒక్కసారి తాగారంటే మీరు ఒక్క చుక్క లేకుండా తాగేస్తారు. ఇది విన్న బలవంత్ గారు, అవునా, మరైతే నాకు కూడా తొందరగా ఇవ్వండి. కేవలం ఒక్క స్పూన్ షుగర్ మాత్రమే చాలు, 2 స్పూన్స్ వద్దు. అలా తీసుకొని వస్తూ అంతా పంతా బలవంత్ గారి డ్రెస్ పై ఆ చాయ్ని పొరపాటున కాలు జారి కింద పడిపేస్తారు. కోపంగా ఉన్న బలవంత్ గారు, మీ ఇద్దరు మూర్ఖులు. అప్పుడు అంతా పంతా ఎలా చెప్తూ ఉంటారు, క్షమించండి బలవంత్ గారు, తప్పు జరిగిపోయింది. వాస్తవానికి ఈ షూస్ పంతా కాలు మీద ఉండిపోయింది. అదేంటంటే ఈ షూస్ అలాగే బట్టలు చాలా విచిత్రంగా ఉన్నాయి మాకు. ఎప్పుడు మేము ఇలాంటివి ధరించలేదు కదా. అప్పుడు బలవంత్ గారు చాలా కోపంగా, పర్వాలేదు, కాకులు నెమలింట్లో ఉంటే నెమలి ఎప్పుడూ కాలేవు, వదిలేసేయండి, నేను నా గదిలో చాయ్ తాగుతాను. ఇప్పుడు అంతా పంతా కుల్కర్ణి సర్కార్ వద్దకు వచ్చి, సర్కార్, వీడికెంత ధైర్యం, నిన్ను కాకి అన్నాడు. అది విన్న కుల్కర్ణి సర్కార్ పంతాకు చెంపదెబ్బ వేసి, అతను నన్ను కాదు మిమ్మల్ని కాకి అన్నాడు, మూర్ఖుల్లారా. ఎప్పుడు మీరు మా ఇద్దరి మధ్య ఏదో ఒక చిచ్చు రేపెడుతూనే ఉంటారు. ఇప్పుడు కుల్కర్ణి సర్కార్, మేమెన్నో కష్టాలు ఎదుర్కొన్న తర్వాత భాగస్వాములయ్యాము. బలవంతి గారి డబ్బు ఉపయోగించి నా మేడను పునరుద్ధరించాను, విస్తరించాను కూడా. ఇక్కడ అతను తలపెట్టిన ప్రయోజనం ఇంకా పూర్తి పొందలేదు. ఇప్పుడు పాటిల్ గారు ఇలా మాట్లాడుతూ ఉంటారు, నాకు అర్థం కావడం లేదు. వాళ్ళు అవసరం ఉన్నంత వరకు పరికరాలను పూజించేవారు. ఇప్పుడు వాటి ఉపయోగం లేకపోవడంతో వాటి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. అవును, వాళ్ళు రైతులకైతే లేరు, కానీ ప్రతిరోజు తిండి తింటున్నారు కదా. ఒకప్పుడు పండించి తినేవాళ్ళు, కానీ ఆహార ధాన్యాలను ఇప్పుడు పండించకుండా తింటున్నారు. కానీ ఈ పరికరాల సహాయంతోనే కదా తింటున్నారు. నాకు అర్థం కావడం లేదు సాయి. వారి భూములు అమ్మిన తరువాత ప్రజల అలవాట్లు మారిపోతాయని, వీళ్ళ జీవితాలను వీళ్ళు కాకుండా ఆ సైరన్ నిర్దేశిస్తుందని అనిపిస్తుంది నాకు సాయి. ముందు ప్రజలందరూ కలుసుకొని మాట్లాడుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు అందరూ తొందరలో ఉన్నారు సాయి. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది వీళ్ళు తమ వ్యవసాయ భూములను అమ్మేసి చాలా పెద్ద తప్పు చేశారని. అప్పుడు సాయి ఇలా మాట్లాడుతూ ఉంటారు, పాటిల్ గారు, మానవుడు కాలం మారినప్పుడు మారాలి. మనం ప్రతి తరం తమ ప్రత్యేక అవసరాలను కలిగి ఉంటుంది. అందరూ తమ అవసరాలను దృష్టిలో ఉంచుకొని జీవితం గడపాలని కోరుకుంటారు. భూముల పట్ల యజమాన్యం లేదా వాటి అమ్మకం ముఖ్యం కాదు. ప్రతి కుటుంబం అవసరాలు తీరుతున్నాయా అన్నదే ముఖ్యము. ప్రజలు సంతోషంగా ఉన్నారా అన్నది మాత్రమే ముఖ్యము. సమస్య మొదలవుతుంది మనం ప్రజలు ఏమి కోరుకుంటున్నారు అనేది దానిపైన ఆలోచించకపోతే మరి ఏమి మంచిదో మరి ఏది కాదో అన్నది. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.